మనకంటే ముందుగానే పరమపైనం గావించినటువంటి, మనకు జన్మనిచ్చి, పెంచి, పోషించి, పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను, ఒకే ప్రేగు తెంచుకొని పుట్టినటువంటి రక్త సంబంధికులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, మనతో పాటు కలిసి పెరిగినటువంటి స్నేహితులను, బంధుమిత్రులను, శ్రేయోభిలాషులను ఈ నవంబర్ 2వ తారీఖున అనగా సకల ఆత్మల మహోత్సవ సందర్భముగా స్మరించుకునుట, వారికై ప్రార్థించుట మంచిది. నేనే పునరుత్థానమును జీవమును, జీవించి ఉండగా నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును అని ప్రభువు పలికినట్లు, జీవించి ఉండగా ప్రభుని విశ్వసించి మరణించినటువంటి మన సహోదరి సహోదరులను స్మరించుకుంట, వారి సమాధులను ఈనాడు శుభ్రపరచుట, వారికై దివ్య పూజాబలిని అర్పించుట, వారికై ప్రార్థించుట ఈనాటి ప్రత్యేకత. తల్లి శ్రీ సభ ఈనాడు ప్రతి గురువుకి 3 దివ్య పూజాబలను సమర్పించు సర్దుబాటును ఏర్పాటు చేసింది. మొదటి దివ్య పూజాబలి కుటుంబీకుల కొరకు, ఆత్మీయుల కొరకు సమర్పించగా, 2వ దివ్య పూజాబలి ఉత్తరించు స్థలములో ఉన్నటువంటి ఆత్మల నిత్య విశ్రాంతికై సమర్పించబడుతూ, 3వ దివ్య పూజాబలి జగద్గురువు పరిశుద్ధ పాపుగారి యొక్క తలంపుల నిమిత్తము సమర్పించబడుట ఈనాటి ప్రత్యేకత. పుట్టినవాడు గిట్టక మానడు అన్నది ఎంత వాస్తవమో, పుట్టిన ప్రతివాడు కూడా పాపి అనేది అంతే వాస్తవం. అదేవిధముగా పుట్టిన ప్రతివాడు ఈ లోకము, ఈ జీవితము అశాశ్వతమైనది, పరలోకమే శాశ్వతమైనది అని నమ్మటం కూడా అంతే వాస్తవం. మరణము ప్రతి వ్యక్తికి ముగింపు కాదు. మరణముతోనే నిజ జీవితం మొదలవుతుంది, నిత్య జీవితం మొదలవుతుంది. పరలోకం అనేది ఒకటి ఉన్నది, దాని కొరకే మనం అందరం కూడా ప్రాకులాడాలి అనేది కూడా అంతే వాస్తవం ప్రియులారా. నిన్నటి దినమున అనగా నవంబర్ 1వ తారీఖున సకల పునీతుల మహోత్సవం కొనియాడి ఉన్నాం. ఈరోజు నవంబర్ 2వ తారీఖున సకల ఆత్మల మహోత్సవంను కొనియాడుతూ ఉన్నాం. అటు సకల పునీతులైన, ఇటు సకల ఆత్మలైన వారి కొరకు వారు ప్రార్థన చేసుకోలేరు. సకల పునీతులు జీవించి ఉన్నటువంటి మన కొరకు, మన యొక్క సంరక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నట్లు, మనము మరణించినటువంటి ఆత్మల కొరకు ప్రార్థన చేయటం ఈనాటి యొక్క ప్రత్యేకత. గమనించవలసిన విషయం ఏమిటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఉత్తరించు స్థలముల్లో ఉన్నటువంటి ఆత్మలు మరియు జీవించి ఉండగా పాపము చేసినటువంటి ఆత్మలు పరిశుద్ధపరచబడటము ఒక్క ప్రార్థనతో మాత్రమే సాధ్యమవుతుంది. వారి కొరకు ప్రార్థన చేసుకోలేరు కనుక, జీవించి ఉన్నటువంటి మనము వారిని స్మరించుకుని వారి యొక్క పాపముల ప్రాయశ్చిత్తమునకై ప్రార్థన చేయటం, దివ్య పూజాబలులను సమర్పించటం మరియు ప్రభుని సేవలో వారి యొక్క విముక్తికై, నిత్య విశ్రాంతికై ప్రార్థన చేయటం ఈనాటి ప్రత్యేకత. కాబట్టి సకల ఆత్మల మహోత్సవం కొనియాడుతున్నటువంటి ఈ సందర్భముగా మరణించినటువంటి ఆత్మలను స్మరించుకుందాం, వారి యొక్క నిత్య విశ్రాంతికై ప్రార్థన చేద్దాం. ఆ దేవాది దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను సదా సర్వదా ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.